నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ మధ్య ఇండిగో విషయంలో దీపక్ రెడ్డి గారి పేరు ఎక్కువ వినిపించి పాపులర్ అయ్యారు. ఆయన ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు. సరే, ఆయన అంటే టీడీపీ ప్రభుత్వంలో ఉండి అప్పుడు లోకేష్ గారిని అంతగా పొగిడే పనిలోనే ఆయన మొత్తానికి బద్నాం చేసిన పరిస్థితి జరిగింది. సరే, దాన్ని పక్కన పెడితే కనుక ఇప్పుడు కలెక్టర్ల గురించి మాట్లాడితే అయినా మ్యాక్సిమం చాలామంది వరకు కరప్టెడ్ ఉన్నారు, ఇందులో అవినీతి పరులు ఉన్నారు. నాకే అంటే స్వయంగా చైర్మన్ పదవిలో ఉన్న నాకే 14 నెలల వరకు జీతం లేకుండా ఈ రకంగా అవుతుంది, ఇంకా మిగతా పరిస్థితి ఏంటన్నట్లు చాలా గట్టిగా మాట్లాడారు. అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? దీపక్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ ఛానల్ ఇంటర్వ్యూలో, కలెక్టర్లని కాదు, ఐఏఎస్లు ఐపీఎస్లు సివిల్ సర్వీసెస్ అధికారులు అనేవాళ్ళు వాళ్ళే ప్రభుత్వాన్ని నాశనం చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ఓడిపోయేలా చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తారు అనేది చాలా కీలకమైన పాయింట్. అది నేను మళ్ళీ అడిగినా కూడా నేను దీనికే స్టిక్ ఆన్ అయి ఉన్నాను. మీరు కావాలంటే ప్రశాసన్ నగర్లో పోయి ఆ ఇళ్ళు చూడండి, వాళ్ళకు వచ్చే జీతం ఎంత, వాళ్ళ సంపాదన ఎంత, వాళ్ళు అనుభవిస్తున్న సంపద ఎంత, మీరు ఒకసారి లెక్కలేస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత కరప్టడో అన్నట్టుగా స్పష్టంగా మాట్లాడినారు. దీంట్లో ఏమి చర్చపెచ్చలు లేవు, క్లియర్గా. అంటే దీపక్ రెడ్డి గారు అంటే ఎవరు? ఆయన తెలుగుదేశం పార్టీకి ఒక సంబంధించిన అధికార ప్రతినిధి లేదా కార్పొరేషన్ చైర్మన్, ఒక కీలకమైన నాయకుడి కింద లెక్కేయాలి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ అంటే చిన్న విషయం ఏం కాదు కదా. ఆయన ఏమంటారంటే, అయ్యా నేను కార్పొరేషన్ చైర్మన్ కదా, అఫ్కోర్స్ నాకు జీతంతో పెద్దగా అవసరాలు ఏమి, నేను ఆ జీతం వస్తే తప్ప బతకలేని స్థితిలో ఏమి లేను, కానీ నాకే 14 నెలల జీతం పెండింగ్ పెట్టి, ఈ 14 నెలల జీతం ఎందుకు పెండింగ్ పెట్టినారో కూడా నాకు తెలియదు. దాని మీద నేను ఉత్తరాలు అది వాళ్ళకి కన్సర్న్డ్ అధికారులకు ఉత్తరాలు రాస్తే 4 సార్లు 5 సార్లు రాస్తే ఇప్పటికీ కూడా వాళ్ళు నన్ను కేర్ చేయలేదు. కార్పొరేషన్ చైర్మన్ పరిస్థితి ఇటు ఉంటే ఇంక మీరు ఊహించుకోండి పరిస్థితి ఏంటంటే. నిజమే, ఇది వాస్తవం. ఇది ఎవరు గవర్నమెంట్ అని నేను అన్ను. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇట్లా బలహీనంగా ఇట్లా ఉందా ఈ వ్యవస్థ, ఇంత ఘోరంగా ఉందా, లేదా ఇంకొకరి అధికారంలో ఉన్నప్పుడు బాగుందా అని కూడా నేను చెప్పను. కానీ వాస్తవం ఏమిటంటే, ప్రభుత్వం ఎవరితో పని చేయించుకోవాలా? ప్రభుత్వం అంటే ఏమిటి? రాజకీయ నాయకులు నేరుగా పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఫైళ్ళు సంతకాలు పెట్టరు. కలెక్టర్లు కానీ, ఎంఆర్ఓలు కానీ, తహసీల్దారులు కానీ, లేదా కన్సర్న్డ్ అధికారులు కానీ, ఐపీఎస్లు కానీ ఒక సిస్టమ్ని నడుపుతూ ఉంటారు. ఈ సిస్టమ్ని నడుపుతున్న వాళ్ళు నిజంగా ప్రజలకి న్యాయం చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నారు, అయ్యా నాకు అసంతృప్తిగా ఉంది, నేను ఏదో 51% పాస్ మార్కులు తెచ్చుకున్నట్టుగా ఉంది, సిస్టమ్ బాగలేదు, ఫైల్ క్లియరెన్స్ అనేది జరగడం లేదు అని. ఈ చైర్మన్ ఫైలే 14 నెలలుగా క్లియర్ కాకుండా పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా వికలాంగ పింఛనుకో, వృద్ధాప్య పింఛనుకో, లేకపోతే ఇంకేదో అమ్మ తల్లికి వందనములు నా పేరు చేర్చమనో పెట్టుకుంటే క్లియర్ అవుతాయా? ఎప్పటికైతే అవి ఎలా అవుతాయి? అవ్వట్లేదు కూడా. అంటే చాలా సాధారణమైన జనానికి దిక్కు ముక్కు లేని జనం కదా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? వాళ్ళు మహా అయితే కలెక్టర్ని కలుస్తారు, ఏదో ఫిర్యాదులు ఇస్తారు, అర్జీ ఇస్తారు, వస్తారు. ఆ అర్జీలు ఏమైతే ఎవరికి తెలుసు? ఇది కదా ప్రభుత్వం నడుస్తున్న తీరు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదంతా కూడా ఏమిటంటే, వీళ్ళు సక్రమంగా పని చేయకుండా, అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. నేను అది కూడా చెప్తాను. మెజారిటీ వాళ్ళు కరప్ట్ అయిపోయి, మెజారిటీ వాళ్ళు ముఖ్యమంత్రికి ఏ విషయము చెప్పకుండా ప్రతిదీ అద్భుతం 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 అంటూ ఉంటారు. ఆయన ఆ దీపక్ రెడ్డి గారు ఆ మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? అయ్యా నేను ప్రోగ్రామ్ ఏదో జన్మభూమి ఏదో ప్రోగ్రామ్ని నేను పొద్దున్నే పోయి అటెండ్ అయినాను. పొద్దున్నే పోయి అటెండ్ అయితే అక్కడ ఎవరూ లేరు, కానీ ముఖ్యమంత్రికి మాత్రం మహా అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని రిపోర్ట్ వస్తూ ఉంటుంది. ఆయనకి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఏం ఫీల్డ్కి వచ్చి చూడరు కదా ఏం జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇట్లనే జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఏం కాదు. పూర్వము ఆయన ఏమిటి ఇంకుడు గుంతలు పెట్టారు, జన్మభూమి పెట్టారు, ఇంకోటి ఇవన్నీ ఇట్లనే జరుగుతాయి. ఊరికే ఫోటోలు. జన్మభూమి అయితే నాకు బాగా గుర్తుంది. నేను అప్పుడు జర్నలిస్ట్. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రిగా అయిన రోజుల్లో జన్మభూమి అని పెట్టేవాళ్ళు. మండల కేంద్రంలో జన్మభూమి అంటే అందరూ తెలుగుదేశం నాయకులు, ఐఎంఆర్ఓలు, అధికారులు అందరూ వచ్చి ఆ కంప చెట్లు కొట్టి ఒక ఫోటో స్టిల్ ఇచ్చేవాళ్ళు. ఆ కంప చెట్లు కొట్టింది లేదు, ఏమీ లేదు, మళ్ళీ వెళ్ళిపోతారు. పేపర్లో మాత్రం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, తెలుగుదేశం నాయకులని ఫోటో వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ జన్మభూమి కార్యక్రమానికి అదే కంపను కొడతారు, తీసుకొని ప్లేస్ కూడా మార్చరు. ఇంత ఘోరంగా ఉంటుంది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు కలెక్టర్లని, ఆ చైర్మన్ అధికారులని వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే, పోయినసారి జగన్ గారికి జరిగిన నష్టం కూడా అదే. జగన్ గారికి ఎట్ట తెలుస్తుంది? ఈయనన్నా కనీసం జనంలో తిరుగుతున్నాడు, ఏదో ఒక షో ఇస్తున్నాడు. ఆయన అసలు జనంలోకి రాడు కదా.
చంద్రబాబు నాయుడు గారైనా ఏమిటి ఎవరో చెత్త ఉడిచేవాడిని ఇంటర్వ్యూ చేసి దోశలు పోసి ఆయన ఏమ్మా మీకు బాగా జరుగుతుందంటే ఎవరు చెప్తారు ఆయనకి? అవన్నీ స్క్రిప్టెడ్ కదా. దోశలు పోసి ఆయన దగ్గరికి ముఖ్యమంత్రి పోతే అధికారులు ఏమీ చర్యలు తీసుకోకుండా ఉంటారా? ఉండరు కదా. దోశలు పోసి ఏమో మడికి చచ్చిపోతుంది ముఖ్యమంత్రి వచ్చాడు తన దగ్గరికి అంటే. ఏమిటంటే ముందుగానే ఇవ్వమ్మా నేను అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారు ఇవి అడుగుతారు ఈ క్వశ్చన్లు నువ్వు సమాధానం చెప్పు, మేము ఏదో వీడియోలు తీసుకుని వెళ్ళిపోతాము. ఇదంతా ఓకే. సరే ఆయన కనీసం జనంలో తిరుగుతున్నాడు, ఈయన అసలు జనంలోకి వచ్చేవాడు కాదు జగన్ గారు జరిగిన అన్యాయం ఏంటి? ప్రవీణ్ ప్రకాష్ అనే ఆయన మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి టీచర్లు అనే కమ్యూనిటీలో ఒక్కరు కూడా వైసీపీకి ఓటు వేయకుండా తెచ్చిపెట్టాడు. అది ఉద్యోగులు ఓటు వేయకుండా చేసిందంతా కూడా ఈ అధికారులే చేశారు. ఉద్యోగుల కమ్యూనిటీ, టీచర్ల కమ్యూనిటీ వైసీపీకి అంత దారుణంగా వ్యతిరేకించడానికి కారణం ఏమిటంటే ఈ అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖలో ప్రవీణ్ ప్రకాష్ గారు చేశారు. సరే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఏదో వీఆర్ఎస్ మీద బొమ్మనింది, అది వేరే విషయం. అట్లా ఆయన హయాంలో కూడా బోలెడన్ని జరిగాయి. బోలెడన్ని జరిగిన తర్వాత ఇప్పుడు ఏదో తెలుగుదేశం వాళ్ళు విచారణ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ అదే జరుగుతూ ఉంది. ఒక కలెక్టర్ ఏం చేస్తాడు, ఏదో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాడంటే ఏమిటది? ఆ తడి చెత్త పొడి చెత్త మీరు ఇళ్లలో నుంచి తీసుకొని పోయి ఇస్తే మీకు నిత్యావసర వస్తువులు ఇస్తారంట. ఇది ఏమైనా జరిగే పనేనా? ఇది రాష్ట్రమంతా అమలు చేస్తే అద్భుతంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారికి చెవులో ఊదారు. ఈయనకేమి ఎలా తెలుస్తుంది? వాస్తవాలు ఈయనకి ఎంతవరకు వస్తాయి? ఈయన దృష్టికి రావాలి కదా. ఈయన ఏమిటి ఇదేదో అద్భుతమైన పథకం అనుకున్నారు, సరే దేవుడు దయవల్ల అది ఇంప్లిమెంట్ కాలేదు, అటు వదిలేయండి. అదే జరిగితే ఊరిలో ఉన్న చెత్త అంతా తీసుకొని పోయి నిత్యావసర వస్తువులు తీసుకొని వచ్చేస్తే జనము ఎన్ని నిత్యావసర వస్తువులు కావాలా జనానికి ఇవ్వడానికి? చెత్త ఏముంది, రీసైక్లింగ్ చేస్తారు. ఎవరైతే తీసుకుంటారో ఆ చెత్తని వాడే మళ్ళీ ఆ చెత్తను రీసైక్లింగ్ చేసి మళ్ళీ నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి గ్యారెంటీ. ఈ సిస్టమ్ అంటే వాడి మీద నిఘా వేయడానికి మళ్ళీ ఒక పెద్ద వ్యవస్థ క్రియేట్ చేసి దానికి ఒక అధికారులు వేసి ఎందుకు ఇదంతా గవర్నమెంట్? ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఒకటి ఉంది కదా, పారిశుద్ధ్య వ్యవస్థ ఉన్నప్పుడు అది కదా మీరు ఎన్లైటన్ చేయాలి. అది సరే అదేలాగా అమలు కాలేదు. ఈ పీపీపీ పథకం అని ఎవరు ఆయన చెవులో ఊదారు. ఇక సార్ డబ్బున్న వాళ్ళందరూ పేదవాళ్ళని దత్తత తీసుకుంటే ప్రపంచం మారిపోతుంది అని ఏదో ఊదారు. సరే ఆయన 2 రోజులు ఉత్సాహపడినారు. ఇంక అందరూ వ్యతిరేకం అయ్యేసరికి ఇది వద్దురా స్వామి, ఇది ఏదో నెత్తికి తగులుకునేటట్టుంది, P4 నెత్తికి తగులుకునేటట్టుంది అని చెప్పారు. ఇట్లా ఏమిటంటే అధికారుల మీద ఆధారపడకుండా రాజకీయ నాయకులు ఉండే పరిస్థితి లేదు, వాళ్ళు వాస్తవాలు చెప్పే పరిస్థితి లేదు. సరే ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వద్దాం. ఏమయ్యా మేము నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. ఏమయ్యా మేము నిజాయితీగా పనిచేసి మేము వాస్తవాలు చెప్పి సార్ మీరు ఈసారి ఎన్నికల్లో టఫ్గా ఉంది, మీరు ఓడిపోయే పరిస్థితి ఉందని ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా చెబితే అతను నా పదవిలో 1 నిమిషం ఉండిస్తాడా ముఖ్యమంత్రి? ఉండనివ్వడు కదా. జగన్ గారికి ఏం చెప్పారు? సార్ వై నాట్ 175 అని చెప్పారు. ఏమైంది? ఇప్పుడు రేపు అంత మునుపు 19లో చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పారు? సార్ మీ చంద్రన్న పథకం, ఆ పథకం, ఈ పథకం అద్భుతం, అసలు ఈసారి మనం ఎలా గెలుస్తున్నామంటే ఈ దెబ్బతో వైసీపీ ఉండనే ఉండదని చెప్పారు. మీరు ఉండకుండా పోయారు. వీళ్ళు వై నాట్ 175 అని వై నాట్ 11కి వచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది? ఎందుకంటే సిస్టంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు విపరీతమైన ఒత్తిడికి గురి చేసి తాము చేయాల్సిన పనులన్నింటినీ కూడా, అంటే అధికారుల సంతకాలతోనే కదా వస్తాయి ఏవైనా కానీ, వీళ్ళు ఒత్తిడికి గురి చేసి మందేం పోయింది, మనం ఎదురు తిరిగితే మనల్ని ఉన్నీరు, మనల్ని వేరే పోస్టుకు బదిలీ చేస్తారు, ఉన్న కాడికి మనం కూడా సంపాదించుకుందాం, అందరూ చేసే పని అదే కదా అని వీళ్ళు సంపాదనలో పూర్తిగా పడ్డారు. 60-70% అదే పని మీద ఉన్నారు. దీపక్ రెడ్డి గారు ఏమన్నారు? ప్రశాసన్ నగర్లో వాళ్ళు ఇళ్ళు చూడండి అయ్యా, చూడండి ఇప్పుడు కూడా ప్రశాసన్ నగర్ ఇళ్ళు పోయి చూడండి తెలుస్తుంది. ఒక కలెక్టర్కి వచ్చే జీతం ఎంత, ఒక ఐపీఎస్ అధికారికి వచ్చే జీతం ఎంత, అలవెన్సెస్ ఎన్ని. పోలీస్ శాఖలో మరీ ఏమిటంటే ఎవరైతే అవినీతి ఆరోపణలు ఉంటారో వాళ్ళకి తీసుకుని ఏసీబీలో వేస్తారు, అవినీతి నిరోధక శాఖలో వేస్తారు తీసుకుని. ఇది ఎట్లా ఇది అంటే మరి ఏం చేయాలి? వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా భజన చేయకపోతే వీళ్ళు నీరు, అనుకూలంగా భజన చేస్తేనే వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చేవాళ్ళు ఏమేమి. ఇప్పుడు చూడు అంతమంది కోర్టులకు తిరుగుతున్నారు కదా, అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టులకు తిరుగుతున్నారు కదా, మన కళ్ళ ముందు తిరుగుతున్నారు కదా. అంటే ఇది సిస్టమ్ మొత్తం ఏమిటంటే దీపక్ రెడ్డి గారి ఆవేదనలో న్యాయం ఉంది కానీ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూషన్లో నుంచి నిజమైన అధికారులు ఎవరు, అబద్ధం చెప్పకుండా నిజం చెప్పే అధికారులు ఎవరు ఎలా తెలుస్తుంది? అసలు ముఖ్యమంత్రులు వింటారా నిజం చెప్తే? ఏ ముఖ్యమంత్రి అయినా వింటాడా? చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా పోయి సార్ అనేక జిల్లాల్లో ఎమ్మెల్యేల పరిస్థితి బాగాలేదు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మినిమం 70 స్థానాల్లో మనం ఓడిపోతామని ఎవరైనా చెప్పారనుకోండి, ఆయన వింటాడా? తన్ని తగలేసి ఆయన పోస్టును మార్చేస్తాడు. రేపు గతంలో జగన్ గారు అదే చేశారు. జగన్ గారికి జరిగిన నష్టం ఏంటి? ఏడ చూసినా ఆయన బొమ్మలు వేసి మైలురాళ్ళు కాదు, సర్వే రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసి, ఎందుకు మీకు ఆ బొమ్మలు పిచ్చి?
ఆ బొమ్మలు వేస్తే గెలుస్తారా? ఆ బొమ్మలు వేస్తేనే జగన్ అనే ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రిగా అని తెలుస్తుంది. పిల్లోళ్ళు తినే చిక్కీలు ఉంటాయి కదా, దాని ర్యాపర్ మీద కూడా జగన్ గారి బొమ్మ వేశారు. ఎందుకు అంటే తినే ప్రతిసారి జగన్ గారు పెట్టారు మనకనేది వాళ్ళకి తెలియాలా? తెలుస్తుందా పిల్లలకి ఎవరికైనా? ఆయన బొమ్మ వేసి వేసి ఆ కలర్లు వేసి వేసి ఆయన ఓడగొట్టే వరకు నిద్రపోలేదు. ఇప్పుడు ఈయన వంతు వచ్చింది. ఈయన ఏమిటంటే ఈయన సేమ్ అదే జాడలోనే ఉన్నాడు. ఈయన ఏమిటంటే నేను ప్రజల్లో తిరిగేస్తున్నాను, నన్ను ఓని బ్రహ్మరథం పడతారు, నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఈ భ్రమల్లో ఈయన ఉన్నాడు. భ్రమల్లోనే ఉంటారు వీళ్ళు. ఎన్నికలు వచ్చే వరకు భ్రమల్లోనే ఉంటారు. ప్రజలు క్లారిటీగా ఉంటారు. ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో తెలిసే వాళ్ళు డిసైడ్ అయిపోతారు. వీళ్ళు ఏమిటంటే భ్రమల్లో ఉండి నా బొమ్మ కనిపిస్తే ఫస్ట్ పేజీల్లో ఒక కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే మళ్ళీ మనం గెలిచిపోతామనే భ్రమలో ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో పొద్దుమునుగులు ఆయన బొమ్మలు వేసుకుని అడ్వర్టైజ్మెంట్లు చేయాల్సిన అవసరం ఏముంది? పోయినసారి జగన్ గారు ఇదే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎందుకు ఏడ చూసిన స్కూళ్ళల్లో కూడా ఆయన బొమ్మలు వేసి ఎక్కడ చూసినా ఆయన చిక్కీలు, మైల్ రాళ్ళు, అది సర్వే రాళ్ళు, ఆ రాళ్ళు సర్టిఫికెట్లకు అప్లై చేస్తే జగన్ గారి బొమ్మతో ఇచ్చారు. మీకు సర్టిఫికెట్లకు ఏం సంబంధం? క్యాస్ట్ సర్టిఫికెట్కి జగన్ గారి బొమ్మకి ఏమిటి సంబంధం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సేమ్, ఏం మార్పు లేదు. యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళు కూడా అదే వైనాట్ 175లోనే ఉన్నారు. పెద్ద తేడా ఏమి లేదు. 29కి వైనాట్ 175 అవునా కాదు వీళ్ళకి తెలిసిపోతుంది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.